హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి సోల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనందరికీ బాగా యూజ్ అయ్యే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలిగే ధూప్ స్టిక్లు అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. మనం రోజు ఇంట్లో పూజకి పూలైతే వాడుతూ ఉంటాం కదా, అవైతే పడేయకుండా వాటితోనే ఇంట్లో ఎలా ధూప్ స్టిక్లు అయితే తయారు చేసుకోవాలో చూపించేస్తాను. బయట దొరికేవైతే పొగ అయితే వస్తుంది కానీ మంచి స్మెల్ అయితే రావు కదా. అందుకని మనం ఇంట్లో దొరికే పూలతో అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్తో అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, ఇక్కడ నేనైతే ఈరోజు ఇంట్లో తయారు చేసుకున్న ధూప్ స్టిక్లు అయితే వెలిగించాను. చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది. ఈ వాసన పీల్చడం వల్ల మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అలాగే మనం ఇందులో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది. ఈ ధూప్ స్టిక్స్ ఒక్కసారి వెలిగిస్తే చాలు, చివరి వరకు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనకైతే ఇలా పొగ అలాగే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో అయితే తయారు చేసుకొని చూడండి. ఈ వీడియోలో మొత్తం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేయాలనేది అయితే చూపించేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ ధూప్ స్టిక్లు తయారు చేసుకునేదానికి నేను రోజువారీ ఇంట్లో ఫ్లవర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా పూజలోకి, అవన్నీ తీసి పడేయకుండా ఇలా అయితే స్టోర్ చేసి ఇవన్నీ చక్కగా ఒలుచుకొని ఒక 2 డేస్ పాటు అయితే ఎండలో ఎండబెట్టాను. ఇవి ఎక్కువ డేస్ కూడా ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఇంట్లోనే నీళ్ళలో కూడా ఎండబెడితే సరిపోతుంది. ఇలా పొడి పొడిలాడుతూ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ ఎండబెట్టుకున్న ఫ్లవర్స్, అలాగే 4 లేదా 5 కర్పూరం బిళ్ళలు, అలాగే కొంచెం అయితే పచ్చకర్పూరం అయితే యాడ్ చేసుకుందాం. ఈ పచ్చకర్పూరం యాడ్ చేయడం వల్ల స్మెల్ చాలా అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నాకైతే సాంబ్రాణి పౌడర్ లేదు, అందుకే ఈ గడ్డనైతే నేను కొంచెం స్మాష్ చేసుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసి చాలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, నాకైతే ఇక్కడ చాలా మెత్తగా అయితే మెరిగింది. ఎందుకంటే నా ఫ్లవర్స్ అనేటివి చాలా బాగా ఎండున్నాయి కాబట్టి, ఒకవేళ ఎండకపోతే కొద్దిగా బరకగా అయితే వస్తుంది. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అయితే ఒక ప్లేట్లో తీసుకొని ఇందులోకి కొంచెం తేనె అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ నెయ్యినైతే యాడ్ చేయాలి. ఈ నెయ్యిని యాడ్ చేయడం వలన మనము దాన్ని ధూప్ స్టిక్ని వెలిగించినప్పుడు చాలా ఈజీగా అయితే మంట అనేది అంటుకుంటుంది. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని ఎక్కడ కూడా గడ్డలు అనేటివి లేకుండా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ, ఎక్కువైతే వాటర్ యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఎండేదానికి చాలా టైం అయితే పడుతుంది. అలాగే కొంచెం జ్యూసీగా కూడా అయిపోతుంది. సో వాటర్ అనేటివి చాలా కొంచెం కొంచెం జస్ట్ చేయి తడుపుకుంటూ అయితే మీరు చపాతీ పిండిలాగైతే మనం ఇది కలుపుకోవాలి. మనకి మార్కెట్లో దొరికే ధూప్ స్టిక్లు అయితే పొగ అయితే చాలా బాగా వస్తుంది కానీ స్మెల్ అయితే చాలా తక్కువ అండి. అందుకే ఇలా ఇంట్లో ఫ్రెష్గా మనం రోజువారీ వాడే న్యాచురల్ ఫ్లవర్స్తో అయితే ఇలా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేస్తుంది. అలాగే బయట మార్కెట్లో దొరికే వాటిల్లో చాలా కలర్స్ అలాగే కెమికల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. అందువల్ల ఇంట్లో మనం సాంబ్రాణి, కర్పూరం ఇలా పచ్చకర్పూరం వేసుకొని చేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది మనం పీల్చినా కూడా మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం ఇంట్లోనే ఇలా అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇలా నేను మొత్తం ఈ పౌడర్ని అయితే కలిపేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగైతే చేసేసుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ మీరు కలిపేటప్పుడు పౌడర్ అనేది విడిపోతూ ఉంటే మీ దగ్గర ఇంకొంచెం నెయ్యి కానీ లేదా ఇంకొంచెం తేనె కానీ ఉంటే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోకుంటే ఇలా బయటకి నెర్రలుగా వచ్చేసి మనం ధూప్ స్టిక్లు చేసేటప్పుడు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నాకైతే ఎంతో సాఫ్ట్గా చపాతీ పిండిలాగైతే వచ్చేసింది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా జస్ట్ ఒకసారి ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా అయితే చేసుకొని ప్లేట్లో పెట్టి జస్ట్ అలా రోల్ చేయాలి. ఇలా రోల్ చేయడం వల్ల ఎక్కడా కూడా నెర్రెలు అనేటివి
రాకుండా అంత ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయ్యాక మనం జస్ట్ ఫింగర్స్ తోటే ఇలా కోన్ షేప్లో లైక్ మనం ఏదైనా ఫంక్షన్లప్పుడు గౌరీదేవిని అయితే చేస్తుంటాం కదా పసుపు ముద్దతో, అలాగే జస్ట్ ఇలాగా ధూప్ స్టిక్లు అయితే తయారు చేసుకోవచ్చు. మనం ఈ షేప్లోనే కాదు, ఏ షేప్లో అయినా మనకు నచ్చిన షేపుల్లో అయితే చేసుకోవచ్చు. ఈ షేప్లో చేసుకోవడం వల్ల మనం వెలిగించుకోవడానికి చాలా ఈజీగా అయితే మనకుంటుంది. జస్ట్ ఇక్కడ చూపించినట్లుగా మీరైతే తయారు చేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా అయితే ఈ ధూప్ స్టిక్ తయారయిందో. చూడండి ఈజీగా కోన్‌తో అయితే వచ్చింది. అలాగే కాకుండా కొంచెం పిండిని తీసుకొని 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా వచ్చిన దీన్నైతే ఇలాగా కోన్ షేప్‌లో అయితే చేసేసుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ 2, 3 షేప్స్ అయితే ట్రై చేశాను. కొన్నైతే బాగొచ్చాయి. కొన్నైతే కొంచెం డిఫరెంట్ షేప్స్‌లో అయితే వచ్చాయి. చూడండి అవి కూడా చూపిస్తాను ఇక్కడ మీకు షేప్స్ కూడా. నాకైతే ఆ కొంచెం ఫ్లవర్స్‌తో ఇలా 10-15 ధూప్ స్టిక్‌లు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ చూడండి నేను డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో అయితే అండ్ షేప్స్‌లో అయితే చేసేసుకున్నాను. మీరు కావాలంటే మీకు కావాల్సిన షేపుల్లో అయితే తయారు చేసుకోండి. ఇవైతే 1 ఆర్ 2 డేస్ అయితే ఎండలో పెట్టేస్తే చాలా నీట్‌గా అయితే ఎండిపోతాయి. ఆ తర్వాత మనమైతే దేవుడి దగ్గర గానీ, ఇంట్లో గానీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఈ ధూప్ స్టిక్‌లు అయితే 2 డేస్ మంచి ఎండలో అయితే ఎండబెట్టేసి, ఈరోజు నేనైతే దేవుడి దగ్గర వెలిగించేశాను. చాలా అంటే చాలా మంచి పొగ, అలాగే మంచి సువాసన అయితే వస్తూ ఉంది. చివరి వరకు మొత్తం అయిపోయే వరకు కంప్లీట్‌గా వెలిగాయి. ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసి మొత్తం ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.